నర్మదా నది పుష్కర వైశిష్ట్యానికి సంబంధించినటువంటి నర్మదా నది పుష్కరాలకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుష్కరం అంటే పుషపుష్టో అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి పదం పుష్కరం. అంటే మనం చేసేటువంటి ఏ పనికైనా వృద్ధిని ఇచ్చేటువంటిది పుష్కరం. పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది అని కూడా ఒక అర్థం. మనకి విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు ఆ యొక్క రాశిని బట్టి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయని శాస్త్రాలు తెలియజేశాయి. అయితే మనకి పుష్కరాలకి సంబంధించినటువంటి పురాణ కథనం ప్రకారం పూర్వం తుందలీకుడు అనేటువంటి ఒక ఋషి ఉండేటువంటి వారు. ఆ తుందలీకుడికి జలాల మీద ఆధిపత్యం తెచ్చుకోవాలని ఒక కోరిక ఉండేది. ఆయన మహాశివుణ్ణి గురించి ఘోర తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహంతో అష్టసిద్ధుల్లో జలతత్వమైనటువంటి జలానికి సంబంధించినటువంటి సిద్ధిని పొంది ఆ శివుని యొక్క అనుగ్రహం చేత జలాల మీద ఆధిపత్యాన్ని పొందాడు. అలా ఈ తుందలీకుడు ఆధిపత్యం పొందిన తర్వాత ఆయన పుష్కరుడైనట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా కొంతకాలానికి బ్రహ్మదేవుడు శివుని మెప్పించి ఆ యొక్క పుష్కరుణ్ణి తనకి ఇవ్వాల్సిందిగా కోరగా ఆ పుష్కరుడు ఆ యొక్క నీటి స్వరూపం మొత్తం బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉండేటట్టుగా ఆయన ప్రవేశించడం, ఆ పుష్కరుడు బ్రహ్మ వద్దకి ప్రవేశించను. అప్పుడు కొంతకాలానికి అంగిరసుడు కుమారుడైనటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి బ్రహ్మదేవునికి ఈ సృష్టిలో ఉన్నటువంటి జలములు అన్నీ కూడా నా అధీనంలో ఉండేటట్టుగా, ఈ పుష్కరుడు నా అధీనంలో ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వాలని సార్ధ త్రికోటి తీర్థములు కలిగి ఉన్నటువంటి ఆ పుష్కరుడు నా యొక్క ఆధీనంలో ఉండాలని కోరగా బ్రహ్మదేవుడు ఆయనకి బృహస్పతికి వరం ఇచ్చను. అప్పుడు ఈ పుష్కరుడు ఏదైతే ఉన్నదో, స్వామి శివానుగ్రహం చేత నేను ఈ సార్ధ త్రికోటి తీర్థాల యొక్క శక్తిని పొంది ఆ శివుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత మీ యొక్క బ్రహ్మ యొక్క అనుగ్రహం శివుని యొక్క అనుగ్రహం చేత నేను మీ వద్దనే ఉండడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బృహస్పతికి నన్ను ఇవ్వడం సరైన విషయం కాదు, నాకు బృహస్పతి దగ్గర ఉండడం ఇష్టము లేదు అని తన యొక్క కోరిక తెలియజేశాను. అప్పుడు బృహస్పతి యొక్క వాదన పుష్కరుడి యొక్క వాదన విన్న తర్వాత బ్రహ్మదేవుడు ఈ రెండిటి యొక్క వాదనకి సంబంధించిన విషయానికి ఏ రకంగా అయినా ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని ఆలోచించి ఆ పుష్కరునితో ఈ బృహస్పతి సంవత్సరంలో ఒకసారి ఎప్పుడైతే ఒక రాశి నుండి మరొక రాశికి మారుతాడో అలా మార్పు చెందినప్పుడు ఆ మారిన మొదటి 12 రోజులు ఆఖరి 12 రోజులు బృహస్పతితో నీవు ఉంటావని, ఆ బృహస్పతి ఏ రాశిలో మారతాడో ఆ రాశికి సంబంధించినటువంటి నదిలో పుష్కరుని రూపంలో సకల తీర్థాలు ఉన్నటువంటి రూపంలో నీవు ఉంటావని, ఆ సమయంలో ఆ నది సకల పుణ్యాలను సంపాదించుకునేటువంటి విధంగా సకల తీర్థాలు ఉండేటువంటి విధంగా ఆ నది ఉంటుందని తెలియజేయగా బ్రహ్మ చెప్పినటువంటి ఈ విధానానికి పుష్కరుడు బృహస్పతి కూడా అంగీకరించి ఈ రకంగా సకల తీర్థాలు కలిగినటువంటి పుష్కరుడు బృహస్పతితో ఆ ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ఆ మార్పు కలిగేటువంటి మొదటి 12 రోజులు ఆఖరి 12 రోజుల్లో ఆ నది దగ్గర ఉండడం చేత విశేషంగా ఈ పుష్కరాలు అనేటువంటి స్థితి మనకి ఏర్పడినట్టుగా పుష్కర ప్రాశస్త్యం మనకి స్పష్టంగా తెలియజేస్తోంది. అందుకనే ప్రతి సంవత్సరం
బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారేటప్పుడు ఆ రాశి మార్పుకి సంబంధించినటువంటి విధముగా ఈ పుష్కరాలు ఏర్పడతాయి.